ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత అటు రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా కరీంనగర్లో రాజకీయ సమీకరణాలు చాలా మారాయని చెప్పుకోవచ్చు. చాలా మంది నాయకులు అటు నుండి ఇటు నుండి అటు జంప్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే ఇటీవల కాలంలో కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పార్టీ మారబోతున్నట్టుగా గత కొద్ది రోజులు కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దానిపైన అందరూ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చర్చ జరిగిన సందర్భం. మొత్తానికి ఎట్టకేలకు మేయర్ సునీల్ రావు ఈరోజు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సో దీనివల్ల కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఆడదాం. ప్రస్తుతం మనతో సుడా చైర్మన్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కోమరెడ్డి నరేంద్ర రెడ్డి గారు వారితో మాట్లాడు. నమస్తే. మొత్తానికి మీరు మొన్న మీతో చేసిన ఇంటర్వ్యూలో మేయర్ పైన మీరు ఒక విషయం పైన మాట్లాడమంటే ఆయన ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే నేను ఆయన పైన స్పందిస్తాను. ఎట్టకేలకు ఈరోజు స్టాండ్ తీసుకున్నారు, బీజేపీలో చేరిపోతున్నారు. ఎలా ఉండబోతుంది? మొన్న నేను మాట్లాడినప్పుడు ఆయన మేయర్, ఇవాళ మాజీ మేయర్. ఈ మాజీ మేయర్లు చాలా మంది చాలా ఉంటారు, వాళ్ళ ద్వారా ప్రభావం పడేది ఏం లేదు. అయినా కూడా ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఓకే, ఇతను ఏ పార్టీలో చేయలేండు, ఆ పార్టీకి బలం అవుతుందా, ఇంకోటి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. అది అంత ప్రాధాన్యత గల విషయం కూడా కాదు. మాకు ఉన్నది ఏంది, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అన్ని రకాల సంక్షేమ పథకాల ద్వారా ఇలా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా 70 ఇళ్ళు కట్టించిన కాంగ్రెస్ వాళ్ళు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఒక్క ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఇలా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క అరువులకు ఇస్తా ఉన్నాం. ఇట్లా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుచుకుంటూ ఇలా ముందుకెళ్తా ఉన్నాం. వీళ్ళ వల్లనో, ఈ ఒక్క వ్యక్తుల వల్లనో, ఈ ఒక్క వ్యక్తి వల్లనో ఏమో జరుగుతుంది, ఎవరికో లాభం జరుగుతుంది అంటే అది భ్రమ. దానివల్ల ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. దానివల్ల మాకేం దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఇది ముగిసిన అధ్యాయం. నగర పాలకవర్గం, కాంగ్రెస్ వాళ్ళ పాలకవర్గం ముగిసింది. వాళ్ళ పాలకవర్గం అవినీతి మరకలతోటి నడిచింది. అవినీతి మరకలు ఉన్న పాలకవర్గం ఉన్నటువంటి సభ్యులు ఎటుపోతే ఆ మరక వాళ్ళకంటుతుంది తప్ప దానివల్ల మాకేం నష్టం కలదని చెప్పి చెప్తా ఉన్నా. కాబట్టి దాని గురించి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా, అటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ముందున్న లక్ష్యం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి పథకాలన్నింటి ద్వారా ఇలా ప్రజలకు లబ్ధి చేకూర్చి తద్వారా రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. దానిలో ఎటువంటి అనుమానం లేదు. మామూలుగా కూడా ప్రజలు ఎట్టి పరిస్థితులు ఎక్కడైతే ప్రభుత్వం ఉందో ఆ వైపు ఆలోచన చేస్తారు, ఎందుకంటే అభివృద్ధి జరుగుతుందని. ఈ ప్రతిపక్షాలకు ఇంకోవరకు అయినా అసలు ఇక్కడ కరీంనగర్లో ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో మరి ఎదుర్కొనే పరిస్థితి లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకుంటారు. ఓకే, అంటే అన్న 2009 ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చాలా సమయం పట్టింది. సో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా దూరం ఉంది. ఇక్కడ మేయర్ పదవి రాకుండా చాలా దూరం ఉంది. సో ఈ టైంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్ అది అటు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా ఎదురు దెబ్బ, గట్టి దెబ్బ అన్నట్టుగా అంటున్నారు. అందుకే చెప్తా ఉన్నా, నీకు ప్రజాదరణ ఉన్న నాయకులు, ప్రజలలో చాలా పేరు చేసి పనులు చేసినటువంటి నాయకులు ఒకరో ఇద్దరు కొంత మార్పు జరుగుతాయి. అది కూడా 1-2%. దానివల్ల ప్రభావం జరుగుతుంది అనుకుంటే చాలా భ్రమ. అది ఇలా ప్రజలు ఏ పార్టీ పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ఆ ప్రభుత్వం వైపు ఆలోచన చేస్తారో వ్యక్తుల గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు దాంట్లో చాలా మంది జాయిన్ అయ్యారు బీజేపీలో. ఏమైనా వాళ్ళంతా గతంలో కూడా జాయిన్ అయిన వస్తున్నారు. 4 వ్యక్తి, దాంట్లో పరగూడేది ఏముంటుంది, దాంట్లో పెద్ద ఆ పార్టీ బలం అవుతుందని. ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే మొన్న స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు సంబంధించి బండి సంజయ్ కుమార్, కేంద్ర సహాయ మంత్రి గారు, ఆయనే ఏదో పెద్ద ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు ఇక్కడ నుంచి ఇక కరీంనగర్ అభివృద్ధి విషయంలో ఏదో ఇక నేను కాన్సన్ట్రేట్ చేస్తా, ఇక నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయిందన్నట్టు మాట్లాడి జెండాలన్నీ పక్కకు పెట్టినాం, అభివృద్ధి ఎజెండా ఎత్తుకున్నాం అని చెప్పి మాట్లాడాడు. కానీ ఏం చేసిండు, మొన్న జరిగినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలను పార్టీ కార్యక్రమంగా నిర్వహించే ప్రయత్నం చేసిండు. ఇలా మొత్తం కరీంనగర్తో పాటు ఆ మీటింగ్ జరిగే ప్రదేశం అంతా కూడా బీజేపీ జెండాలతో నింపిండు, బీజేపీ కటౌట్లు పెట్టుకున్నాడు, బీజేపీ హోర్డింగ్స్ పెట్టిండు. దీన్ని ఏంటంటే ఈ
నువ్వు జెండాలే పక్కకు పెట్టినావు, అభివృద్ధి జెండా ఎత్తుకున్నావు, ఎటువంటి రాజకీయాలు మాట్లాడని అన్నవాడివి. నువ్వు ఈ ఒక్కటే పార్టీని, ఈ పార్టీని మొత్తం చూపించే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఆయన మాటలు నమ్మినాం. మేము కూడా ఈ అభివృద్ధి జెండానే పెట్టుకున్నాం కదా, కొద్ది రోజుల దాకా దీని మీద మరి పనిచేస్తాడేమో అనుకున్నాం. కానీ దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసాడు. ఓకే. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఇటువంటి కుటిల రాజకీయాలు బంద్ చేసి ఇప్పటికైనా కూడా గత 6 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అవకతవకలను ఎప్పుడు మాట్లాడినా ఒక బాధ్యత గల ఎంపీగా గతంలో 5 సంవత్సరాలు ఎన్నడూ కూడా సమీక్ష చేయలేదు, స్పందించలేదు. ఇది పూర్తిగా అవుతూనే అనగానే దీని ఏదో మార్కు కొట్టు వేసుకునే ప్రయత్నం చేసిండు. నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 50% ఉంది. దీనిలో 800 కోట్ల వర్క్స్ జరిగితే దానిలో 400 కోట్ల భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఇవాళ ఏం ప్రయత్నం చేసిండు, మొత్తం బీజేపీ వల్లనే, కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇలా స్మార్ట్ సిటీ పనులు మొత్తం జరిగిపోయినాయని చూపించే ప్రయత్నం చేసింది. ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలను ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి ఒక ప్రజాప్రతినిధి కానీ. కానీ లేనిది ఉన్నట్టు సృష్టించి తప్పుదో పట్టించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా అభివృద్ధి మీద చిత్తశుద్ధి ప్రదర్శించమని చెప్పి కోరుతాం. అంటే స్థానికంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ పార్టీ, మరి మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా స్థానిక సంస్థలు ఎలా ఓవర్కమ్ అవుతారు? అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా ప్రజలు ఒక ఊర్లో ఒక సర్పంచ్ చెప్పినంత మాత్రాన మన ఆ ఊరు మొత్తం కూడా ఆ పార్టీకే ఓట్లు పడాలనేది ఎక్కడ ఉండదు. ఆ వ్యక్తి ఎంతవరకు ప్రభావితం లిమిట్ వరకే ఉంటాడు తప్ప, ఆ ఎంపీ ఉన్నాడు లేకపోతే ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన ప్రజలు ఆయన చెప్పినట్టే వింటారు అనేది భ్రమ. అది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని చూస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూస్తారు, మా కేంద్ర నాయకత్వాన్ని చూస్తారు. ఇలా ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా ఏ విధంగా ప్రజలు ముందుకెళ్తా ఉన్నారు, అదేవిధంగా ఇలా అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయడం వల్ల అభివృద్ధి జరుగుతుంది, కానీ ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదని ప్రజలు తెలివికల్లోడు. ఓకే. కాబట్టి ఆ దిశగా వాళ్ళు ఆశపడితే అది అడియాశ అవుతుంది తప్ప దాని లేదు. అంటే ఆశ అంటన్నా ఒక 10 మంది కార్పొరేటర్లు కూడా చేరుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన మాజీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, దాంతో వచ్చేది ఏంది పోయేది ఏంది అంటున్నా. ఓకే. అలా ఆల్రెడీ మాజీలు అయిపోయారు. ఓకే. ఇవాళ రేపు మాజీలు అవుతారు. అంతకుమించి దాంతో వాళ్ళతో పోయేది ఏంది వచ్చేది చాలా మంది మాజీలు ఉంటారు. వాటితో మనకు పరగొడేది ఏం లేదు అని చెప్తాం. ఓకే. అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. ఓకే. అంటే ఈ గ్రామ సభల మీద కాస్త ఆరోపణలు వస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు ఇవ్వనప్పుడు తప్పకుండా రేషన్ కార్డు తీసుకోవాలనేటువంటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. 10 సంవత్సరాలుగా ఒక్క ఇందిరమ్మ లేనప్పుడు అర్హులు చాలా మంది ఉంటారు. అర్హులు చాలా మంది కావడానికి కారణమే ఈ పార్టీలు. అర్హులు చాలా మంది ఉండడం వల్ల కొంత ఆందోళన, ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు అందులో కొంతమందికి మాకు వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన పెట్టి భూతద్దంలో పెట్టి చూసి వీళ్ళంతా ఏదో వ్యతిరేకంగా జరుగుతుంది అనేటువంటి అభూత కల్పన కల్పిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఇంతమంది అర్హులు మరి ఏర్పడడానికి కారణమే వీళ్ళు. కాబట్టి దాన్ని వాళ్ళకి ఏంటంటే మొత్తము అన్ని సంక్షేమ పథకాలు అమలు పరిస్తే అసలు మా పీటలు కదిలిపోతా ఉన్నాయి, మాకు ఉనికి లేని పరిస్థితి ఉన్నది. కానీ ఆ ఉనికిని కాపాడడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.